మీరు కూడా ప్రయత్నిస్తున్న గమనించండి, గ్రహించండి. వాక్య భాగానికి ముందు క్లుప్తంగా ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని వ్యక్తిగా ప్రేమిస్తున్న మా తల్లి పాటలు స్తుతి స్తోత్రాలు గతించిన నిరంతరం కూడా మమ్మల్ని సజీవులలో ఉంచి ఈ చివరి వారంలో చేర్చి అయ్యా నాయన ప్రార్థించుకునే భాగ్యం ఇచ్చిన స్తోత్రం. గతించిన దినాలని మీ దయగలిగిన హస్తాలకింద భద్రపరుచున్నాము. నిజంగా తండ్రి ప్రజల నుంచి కీడు నుంచి గండంలో నుంచి అపాయంలో నుంచి తప్పించి సురక్షితంగా ఈ మందిర ఆవరణంలో చేర్చి అయ్యా నాయన ఆరాధించుకునే భాగ్యం మాకు ఇచ్చిన స్తోత్రం. ఇప్పుడు మీ బిడ్డలు వాక్యం వినడానికి సిద్ధపడుతున్నారు. నన్ను పూర్తిగా మరుగు చేసి మీరే చోటిగా చక్కగా మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యం మీరందరూ గ్రహించండి, గమనించండి. ప్రతి బైబిల్స్లో ప్రతి వచనాన్ని కూడా తెరిచి చూడండి. దేవుని లేఖనం ఏమి సెలవిస్తుంది? మనం ఒక ఇల్లు కట్టేటప్పుడు దర్వాజాలు తలుపులు పెడతాం. అయితే ఇవాళ నేను చెప్పే అంశం ఏంటంటే తలుపులు తెరవండి. అంశం ఏంటిది? తలుపులు తెరవండి. దేవుడు నోవాను పిలిచి, నోవాను నేను స్టార్ట్ చెప్తున్నా. ఇవాళ నేను చెప్పే అంశం అందరూ గ్రహించండి. తలుపులు తెరవండి. ప్రతి ఇంటికి దర్వాజు ఉంటుంది, తలుపులు ఉంటాయి. ఉండని ఇల్లు ఉంటుందా? ఉండదు. ఎందుకు దర్వాజు ఉంటుంది, తలుపు ఉంటుంది? దాని ప్రాముఖ్యత ఏంటి మేము గ్రహించాలి. ఎందుకు ఉంటుంది, ఎందుకు పెట్టుకుంటాం? దాని ద్వారా తలుపులు దర్వాజు ఉండడంతో నైట్ మనం సెక్యూరిటీగా ఎవరు దొంగ మీద రాకుండా పండుకోవడానికి, మరి పురుగులు రాకుండా దాన్ని సేఫ్గా ఉంచుకుంటాం. అవునా? అందుకుంటే కదా ప్రతి ఇంటికి దర్వాజాలు తలుపులు ఉండేది. ఏంటి మా బైబిల్ కూడా మనకి ఏం చెప్తుంది? ఇలా నేను చెప్పే అంశం తలుపులు తెరవండి. తలుపులు తెరవండి అంటే మీరు మూసేసుకున్నారా? అవును. ఒక్కొక్క హృదయాన్ని తడివి చూస్తే ఏవో దురాలోచనలు, ఏవో పాపపు ఆలోచనలు, ఏవో చెడు తలంపులు. ఏ హృదయాన్ని నేను కాదు, దేవుడు పరిశీలించి చూసినప్పుడు ఆ హృదయంలో లోకానుసారమైన తలంపులు, లోకానుసారమైన పాపపు అలవాట్లు ఇవన్నీ మన హృదయంలో ఉంటాయి. అందుకే ప్రకటన గ్రంథం 3:21 చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం మీరు గమనించండి. బైబిల్ లేఖనాలు ఏమి సెలవిస్తుంది? ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడు భోజనము చేయుదుము. నేను అతనితో కలిసి భోజనం చేస్తా అంటాడు. దేవుని వాక్యం మనకి ఎంత చక్కగా సెలవిస్తుంది. ఎవడైతే నా స్వరం విని తలుపు తీస్తాడో, మీరు తలుపులు తెరవండి. ఇలా నేను చెప్పే అంశం. గుడికొత్తరు తలుపు తీసుకుంటారు, గుడికొత్తరు పాపం చేస్తారు, గుడికొత్తరు ప్రార్థన చేయరు, గుడికొత్తరు తీసుకుంటారు, గుడికొత్తరు మీ ఆలోచనలు నీకే. నేను కాదండి చెప్పేది, ఏ రోజున వచ్చేదే బాగా పెట్టుకోండి. ఇలా మనం ఏ మందులు వేసుకో, ఏ టీకాలు వేసుకో పోయారు ఆడతారు ఎవరన్నా? ఏ హాస్పిటల్లో డిశ్చార్జ్ అయ్యి చచ్చిపోయి శవాలు వస్తారేవా? ప్రభు వాక్యం నిత్యం నిలుస్తుంది. ఇక్కడ ఇదిగో నేను హృదయం అనే తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైతే నా స్వరం విని తలుపు తీస్తాడో నేను అతనితో కలిసి భోజనం చేస్తానని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. అయితే చాలా మంది గుడికొచ్చి హృదయం అనే తలుపులు మూసేసుకుంటారు, ప్రార్థన చేయరు, వాక్యం చదువు రంగాల విషయం విడిచిపెట్టాలి. చదువు వచ్చి డిగ్రీ చేసి, ఇంటర్ చేసి, 10th చదివి కాలేజీకి పోయినా కూడా బైబిల్ చదవాలి. ఎందుకు? మరి దేవుని వాక్యం దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలంలో ఎవరన్నా నాటబడిన చెట్టు వలె
ఆకు వాడక తన కాలం ముందు చెట్టు వలె ఫలమిచ్చి చెట్టు వలె అనుకుంటాడు. నేను చెప్తున్నా, యేసు దేవుడు ఎదలో ఉంటే ఎందుకు రా భయం? కొండలాంటి ఏ కష్టాలు వచ్చినా తొలగిపోవు క్షణం. చూడండి, మీరు హృదయాన్ని మూసేసుకొని లోకం వైపు, ఆచారాల వైపు, పద్ధతుల వైపు కాదు, దేవుని వాక్యం వైపు తిరుగు. దేవుని వాక్యాన్ని గమనించు, గ్రహించు. చాలా మంది గుడికి వస్తారు, నేను 20 ఏళ్ళు అయితే పోవట్టి, కానీ క్రియ లేని విశ్వాసం మృతం. క్రియలు ఉండాలి. యేసు ప్రభు ఎక్కడ బోధించినా దయ్యాలు పోయినాయి, రోగులు స్వస్థత పొందిండ్రు, శవాలు సైతం లేచినాయి. ఏది క్రైస్తవ్యం ఈ రోజుల్లో ఇంత దిగజారిపోయింది ఎందుకు? నేను మీకు ఒకటే ప్రభు వాక్యాన్ని బట్టి చెప్తున్నా. అవును, అందరూ వస్తారు, కానీ హృదయం దేవుడికి ఇయ్యారు. వీడికి వస్తారు, వాళ్ళ లోకానుసారమైన ఆచారాలే పాటిస్తున్నారు. చూడండి, యేసు ప్రభు మీకు సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్తున్నా. యేసు ప్రభువును 8 రోజులకి మరి కన్నం 8 రోజులకి దేవాలయానికి తీసుకొని వచ్చి మనం 21 పెట్టుకుంటాం. ఉందా అది బైబిల్లో? సరేలే, దేవుడు మీ సమయాన్ని కాలాన్ని మీకే అప్పచెప్తున్నాను. నేను ఎవరు నేను విమర్శించడం కాదు. ఇక్కడ మీరు హృదయం యొక్క తలుపులు తెరవాలి. తలుపులు తెరవమని వాక్యం సరిస్తుంది. మరొకసారి ఫ్రెండ్స్, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనాను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనం చేయుదును. నేను అతని యొద్దకు వచ్చి అతనితో కలిసి నేను భోజనం చేస్తా. దేవుడే నీ హృదయంలో ఉంటే ఏ సాతాను ఏం చేస్తారు, ఏ రోగం ఏం చేస్తుంది, ఏ మాత్ర కానీ కట్లు ఏం చేస్తాయి, అన్నీ వేగిపోతాయి. వస్తాయని నమ్మాలి. నువ్వు క్రీస్తులో ఉండి తలపేసుకొని మీరు ఉంటే ఎట్లా? చూడండి, ఇది పనిచేసింది ఎవరు తెలుసా? బుద్ధి లేని వారు. అపుస్తక కార్యం మానసాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయం చూడండి. తలపేసుకున్న వాళ్ళు ఎవరో చూడండి మీరే. మత్తయి సువార్త 25వ అధ్యాయం 6 నుంచి 12 వరకు లేఖనాలు గమనించండి. మత్తయి సువార్త పరిశుద్ధ గ్రంథంలో వారందరూ కులికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు, ఇదిగో అర్ధరాత్రి వేళ ఒక కేక వినబడుతుంది. అతన్ని ఎదుర్కొన్న రండి అని కేక వినబడుతుంది. గుడికి వచ్చిన వాళ్ళందరూ పరలోకం పోతారా? ఇంకా నేను కాదు, ఆయన చేతిలో చాట ఉన్నది. తూర్పాల పడినప్పుడు తాళి ఎక్కడ పడుతుందో అక్కడ పడాల్సిందే. పాపులంతా నీతి మంత్రులు ఎవరు? ఆయన ఎదుట మనం ఒక రోజు ఉండాలి. ఇక్కడ ఆయన స్వరం వినబడుతుంది. ఎప్పుడు? అర్ధరాత్రి వేళ. ఇదిగో పెళ్లి కుమారుడు వస్తుండు, ఎదుర్కొన్నారండి అని మధ్యరాత్రి వేళ కేక వినబడుతుంది. ఆ కేక వినబడ్డప్పుడు ఏం జరిగింది? అప్పుడు ఆ కన్యకలు 10 మంది కన్యకలు లేచిండ్రు, తమ దివిటీలు చక్కపరుచుకున్నారు. అయితే చూడండి, ఇక్కడ 10 మంది కన్యకల్లో 5 బుద్ధి గల వారు ఉన్నారు, 5 బుద్ధి లేని వారు ఉన్నారు. ఇక్కడ చర్చికి వచ్చిన వాళ్ళు కొంతమంది ప్రార్థన చేసుకునే వాళ్ళు ఉన్నారు, చేసుకునే వాళ్ళు ఉన్నారు, బైబిల్ చదివే వాళ్ళు ఉన్నారు, చదివిన వాళ్ళు ఉన్నారు, భక్తిగా వచ్చే వాళ్ళు ఉన్నారు, భక్తి లేకుండా వచ్చే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దామని వచ్చే వాళ్ళు ఉన్నారు. రకరకాల మనస్తత్వం గలవారు మందిరానికి వస్తుంటారు. ఈ దేవుని నియమ కాలాన్ని పరిశీలించే వారు కొంతమంది ఉంటారు. అయితే అక్కడ ఈ 10 మందిలో నేను మీకు తీసుకుంటే బుద్ధి లేని వారు ఉన్నారు, బుద్ధి గలవారు ఉన్నారు. నువ్వు ఏ గుంపులుతో ఫస్ట్ యోచించుకో. నిజంగా ఈ రోజు నీ తలుపులు తెరవాలి. ఎందుకు? ప్రభువా, నువ్వు నాతో కలిసి భోజనం చేస్తున్నావు. యేసు దేవుడు ఎదలో ఉంటే ఎందుకు రాభయం? కొండలాంటి కష్టాలు వచ్చిన తొలగిపోవు క్షణం. క్రీస్తు లేని జీవితం వ్యర్థమని నేను చెప్పగలను. నాకు ఎంత పెద్ద ఆపరేషన్ అయిందో మీ అందరి ప్రార్థన ఫలితమే కదా. నేను మరోసారి జ్ఞాపకం చేస్తున్నా. నేను మీకు రియల్గా చెప్తున్నా, ఒక్క ట్యాబ్లెట్ కూడా నేను వేసుకోలేదు. అంత పెద్ద మెడిసిన్, అంత పెద్ద ఆపరేషన్ అయినప్పుడు నేను ఒకటే చెప్పిన, దేవుడు బాగు చేయగలరు, నమ్ముతున్నా. అంతేనే. మీరు నేను వేసుకోండి, ఆరోగ్యంగా వారికి వైద్యుడు అక్కర్లేదు కదా అన్న మాటలు వేసుకోండి. కారణం కానీ మీ విశ్వాసం పరిమాణం ఉంటుంది.
నువ్వు అసలు క్రీస్తును తప్పు తీసి ప్రభును నీ హృదయంలో చేర్చుకున్నావా లేదా? నేను ప్రభుని చేర్చుకున్నా కాబట్టి నాకు ఆ ధైర్యం ఉంది. ప్రభు నాతో ఉంటాడనే నమ్మకం నాకు ఉంది. ప్రభు నాలో ఉంటాడనే నమ్మకం ఉంది. మీకుందా? చూడండి, ఈ బుద్ధి లేని వారు, బుద్ధి గల వారు అక్కడ వచ్చినప్పుడు ఒక కేక వినబడ్డది. పెళ్లి కుమారుడు వస్తాడు, ఎదుర్కొన్న రండి అని కేక వినబడ్డప్పుడు ఏం జరిగింది? మధ్యరాత్రి వేళ ఒక కేక వినబడ్డది. పెళ్లి కుమారుడు వస్తాడు, వాళ్ళ దివిటీలు సిద్ధం చేసుకుంటారు. అప్పుడు బుద్ధిగల వారు ఆల్రెడీ ముందే సెట్ చేసుకున్నారు. ముందే దివిటీలు, దీపాలు, ల్యాంపులు సెట్ చేసి పెట్టుకున్నారు. ఎప్పుడో ఏ రాత్రితో పెళ్లి కుమారుడు సెట్ చేసి పెట్టుకున్నారు. చాలా మంది జ్ఞానం గల వారు దేవుని వాక్యంతో నింపబడి ప్రార్థన జీవితంలో ఉండేవారు ఉన్నారు. అనుదినం నేను వాక్యాన్ని ధ్యానిస్తుంటే హన్నా అనే ఆమె మ్యారేజ్ అయినాక కూడా 85 సంవత్సరాల వరకు దేవాలయంలో పరిచర్య చేసుకుంటూ విధవరాల ఇంట్లో కూడా దేవుని సేవిస్తున్నట్టు మనం చూస్తున్నాం. అదే అననీయ సఫీరాజుడు దేవుని మోసం చేయడానికి దేవాలయానికి వచ్చింది. గుడికి వచ్చిందంటే హన్నా ఎంత 85 ఇయర్స్ భక్తిగా దేవుని వాక్యంతో నింపబడ్డది. ఈమెయితే సఫీరా అయితే పరిశుద్ధాత్మనే మోసపుచ్చడానికి చేసింది. గుడికి వచ్చి లోకానుసారంగా ప్రవర్తించినప్పుడు మీకు ప్రతిఫలం ఉండదు. అందుకే ప్లీజ్ మీ హృదయం అనే తలుపులు తెరవండి, ప్రభుత్వం చేర్చుకోండి. ఇక్కడ బుద్ధి లేని వారు తమ దివిటీలు సిద్ధపరచుకోలేదు. బుద్ధి గల వారికి సిద్ధపరచుకొని నూనెతో నింపుతున్నారు. పరిశుద్ధాత్మతో నింపబడి, వాక్యంతో నింపబడి, ప్రార్థనలో నింపబడి, అన్నింటిలో వాళ్ళు దేవునితో అనుదినం మంచి క్రమం తప్పకుండా దేవుని ఆరాధించినట్టు మనం చూస్తున్నాం. అయితే ఏం జరిగింది చూడండి. బుద్ధి లేని వారు ఎప్పుడైనా ఆడుకోవడం నేర్చుకుంటారు. ఇతరులను అయ్యా మీ దగ్గర నాకు కొంచెం భయమంటే మధ్యరాత్రి సమయం కూడా మనకు అనుకూలంగా లేదు. ఇది మాకు మీకు చాలదు. వీళ్ళు తెలుగుకాలంలో కాబట్టి తెలుగుగా అనుసరించేసింది. ఇది మాకు మీకు చాలదు, మీరు అమ్మవారి దగ్గర వెళ్ళి కొనుక్కుంటున్నప్పుడు ఆ బుద్ధి లేని వారు కొనడానికి వెళ్ళుచున్నప్పుడు ఏం జరిగింది? సిద్ధపడిన వాళ్ళు దేవుడికి లభించుకొని పెళ్లి కుమారుని లోపలికి వెళ్ళిపోయింది. అంతటా తలుపు వేయబడ్డది. మళ్ళీ తర్వాత వచ్చి ఏమంటారు? చూడండి, తర్వాత వచ్చి వాళ్ళు ఊళ్ళో పోయి ఆ మధ్యరాత్రి వాడు షాపులు తెస్తాడు, రాకుండా పోస్తాడా? దీపం ఉన్నప్పుడు ఇల్లు దిద్దుకోండి. దేవుని వాక్యం అనుకూలంగా దొరికినప్పుడు కళ్ళు ఉన్నప్పుడు బైబిల్ చదవండి, కాళ్ళు ఉన్నప్పుడు మందిరానికి వెళ్ళండి, చెవులు ఉన్నప్పుడు దేవుని వాక్యం వినండి. ఏ చర్చికల్లా వెళ్ళండి, నా దగ్గర కాదు. దేవుని వాక్యంతో పరిశుద్ధాత్మ శక్తితో మీరు నింపబడాలి. ఇక్కడ చూడండి, వీరు అక్కడికి వెళ్ళి కొనుక్కొని ఇట్లా మళ్ళీ వచ్చేసరికి ఏం వేయబడ్డది? అంతటా తలుపు వేయబడ్డది. ఇలా నేను చెప్పేది తలుపులు తెరవండి. వాళ్ళు వచ్చి ఏమంటారు? వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తెరవండి అంటాను. అప్పుడు ఏమని సమాధానం వస్తుంది? మిమ్మల్ని నేను ఎరగను, నేను నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఆ దినమైన ఆ గడియను మీకు తెలియదు కనుక మీరు మెలకువగా ఉండుడి. చూడండి, సమయం దొరికిందని హాయిగా పడుకుంటారు. సమయం దొరికిందని గడిపే దేవుడు అనుకోని 3 పూటలు దేవుని మర్చిపోతారు. నేను మీకు చెప్తున్నా, దీపం ఉన్నప్పుడు ఇల్లు దిద్దుకోండి. బలంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే దేవుని స్తుతించండి, ప్రభుని ఆరాధించండి. వీళ్ళు చూడండి, 5 అయితే సిద్ధపాటు కలిగి వారు ఏ రీతిగా పెళ్లి కుమారుని ఎదుర్కొన్నారు. సిద్ధపాటు లేని వారు ఎంతో సోమరులై ఉండి ఆ మధ్యరాత్రి వేళ షాప్ దగ్గరికి వెళ్ళి ఆయిల్ తెచ్చుకోవడానికి వెళ్ళిలో మళ్ళీ వచ్చి తలుపు దగ్గరకు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమంటే
ఏమని వస్తుంది? మీరెవరో నేను ఎరగను, నేను తీయని తలుపు అని చెప్పాడు. తలుపు తెరవండి. ఇప్పుడు నువ్వు క్రీస్తున్నప్పుడే దేవా నా హృదయంలో ముందు యేసు ఉన్న హృదయంలో చాలా సంతోషం ఉంటుంది. దిగులు, బాధ, శోధన, వేదన, రోగం ఏదున్నా దేవుడు చాలా పీస్ఫుల్ ఇస్తాడు. నేను ప్రభుత్వం చెప్తున్నా, దేవుడు లేని జీవితం మీరు చాలా బాధపడవలసి వస్తుంది. అందుకే కృష్ణ పిల్లారా, మీరు మీ హృదయం అనే ఇదిగో నేను హృదయం అనే తలుపుల వద్ద నిల్చొని తలుచుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే నా తల్లి వద్దకు వచ్చి నేను భోజనం చేస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు తులపు వైపు చూడకు. అరే గీ యేసుప్రభురా, గీ యేసుప్రభు ఎందుకు నమ్మాలి? ఇదే అన్యుల దేవుడు, తక్కువ జాతి వాళ్ళ దేవుడు అని మీరా అనేవాడు లేరా? కాదు, జీసస్ ఫర్ ఆల్, యేసుప్రభు అందరికీ దేవుడు. నేను మీకు ఒకటి నిన్నదాకా దానికి ఏమి లేదు. ఒక ఆమెకు కేలుకి ముగ్గురు తీసుకొని వచ్చింది. అది మహా భయంకరంగా అన్నట్టు తీసుకొచ్చినప్పుడు నేనన్నా కొన్ని అంటే వాళ్ళు తెలుసు నీవు లోకల్ కాబట్టి అన్న ఎక్కడ నన్ను అట్లంటే ఆమె చాలా పరిస్థితి దారుణంగా ఉంది. దారుణం అంటే దారుణం, నిజంగా చెప్తున్నా. అది అసలు దేవుడే ఆమెను కొట్టిండు, నేను కాదు. కానీ తీసుకుపోయి ఆ చర్చి కూడా రుసులు పెట్టినప్పుడు ప్రార్థన చేసినప్పుడు వెళ్ళిపోరా ఎలా కొడుతున్నావు అంటుంది. అరే మంట పోయింది, వెళ్ళిపోరా ఎలా కొడుతున్నావు అంటారు. ఇకపోతే పోవడానికి మంచిగా వెళ్ళిపోయింది. నేను మీకు షార్ట్గా చెప్పిన విషయం అంటారు. ఎందుకు చెప్తున్నానంటే మనము దేవుడిని ఆశ్రయించినప్పుడు ఏ కష్టాలు, శ్రమలు, బాధలు వచ్చినా పర్వాలేదు. యోగుకు రాలేదా? యోగు క్రీస్తు నిలబడలేదా? ఇక్కడ చూడండి, మీరు జ్ఞానవంతులై దేవుని వాక్యంతో నింపబడి ఆ ప్రభు స్వరాన్ని విని మీ హృదయం అనే తలుపులు తెరుచుకొని ప్రభును ఆరాధించండి, స్తుతించండి. ఇప్పుడు ఈ 10 మంది తర్వాత వచ్చి అయ్యా అయ్యో మాకు తలుపు తీయమంటే ప్రయోజనం ఉన్నదా? నేను మీకు చెప్తున్నా, సమయం కాలం అంతా గతించిపోతుంది. మీరే కాదు, మీ భర్తలు కూడా చర్చికి రావాలి, ప్రభు తెలుసుకోవాలి. ఇంకా కాలయాపన చేస్తూ అవి పుస్తకాలు మీరు ఛాయిస్ ఇచ్చిందనుకో కష్టం. నా దగ్గరకే కాదు, మీ అనుకూలమైన ఏ చర్చికి వెళ్ళి దేవుని ఆరాధించి ఆశీర్వాదింపబడండి. మీ హృదయం అనే తలుపులు తెరవండి, ప్రభుని చేర్చుకోండి. ఇప్పుడు బుద్ధి లేని వారు తమ తలుపులు, తమ హృదయాన్ని తెరుచుకోలేదు, ఆ సమయాన్ని దేవునికి ఇవ్వలేదు. అందుకే వాళ్ళు బయట మరి ఎంత తలుపు కొట్టి అయ్యా అయ్యా మేము వచ్చినాం తలుపు తీయమంటే ఆ సమయం ఆ గడి మీకు తెలియదు కనుక మీరు ఎక్కడుండాలి? మెలుగుగా ఉండాలి. క్రైస్తవ బిడ్డలైన మీరు గుడికి వస్తున్నాం అనేది కాదు, మన సమయాన్ని దేవుడికి ఇచ్చేయాలి, మన గడియలను కూడా దేవుడికి ఇచ్చేయాలి. మనకు దేవుడు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి దేవుడిని స్తుతించాలి. అట్లా మీకు టైం దొరికిందని తాగుడు, తినుడు, ఇష్టమున్న పనులు చేస్తే నువ్వు మాత్రం పరలోకం పెట్టేకమని నేను చెప్తున్నా. అందుకే తలుపులు మీకు మూయబడ్డాయి, తెరవబడవు. అయితే బుద్ధి లేని వారికి తలుపులు మూయబడ్డవి, బుద్ధి గల వారైతే తలుపులు తెచ్చుకొని లోపలికి వెళ్ళినట్టు మనం చూస్తున్నాం. ఇంకొకటి కూడా నేను షార్ట్గా చెప్తా. మత్తయి సువార్త 2వ అధ్యాయం 8 నుంచి చూడండి. లేఖనాలు గమనించండి. మత్తయి సువార్త మత్తయి సువార్త 2వ అధ్యాయం 8 నుంచి చూడు. మీరు వెళ్ళి ఆ శిశువును పూజిస్తారని ఏదో చెప్పాడు. మీరు వెళ్ళి ఆ శిశువును బెత్లెహేముకు హేరోదు రాజు జ్ఞానం పంపుతాడు. అయ్యా హేరోదు రాజా, ఇక్కడ యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు? మేము వెతుకుంటూ వచ్చినామంటే మరి బెత్లెహేములో ఉన్నాడు. మీరు వెళ్ళి జాగ్రత్తగా పూజించి నాకు వచ్చి వర్తమానము చెప్పమన్నాను. అయితే జ్ఞానం ప్రయాణం అయిపోతుంది. చూడండి, జ్ఞానులు మరి జ్ఞానులను నక్షత్రం నడిపించింది.
క్రైస్తవ జీవితంలో మనం ఎప్పుడు ఎటు ప్రయాణం చేసినా నీ మీద దృష్టించి దేవుడు నీకు ఆలోచన చెప్పి నడిపిస్తాడు. సంబంధాలు కావాలన్నా మీ పనుల భారం యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశం సఫలమైపోతుంది. అయితే ఈ జ్ఞానంలో బెత్లెహేముకు ప్రయాణమై వెళుచున్నప్పుడు వారికి ముందుగా నక్షత్రం నడిచింది. అయితే వీళ్ళకి చాలా సంతోషం అనిపించింది. అరే ఈ చుక్క మమ్మల్ని నడిపిస్తుంది కానీ యేసు ప్రభు చూడేలాగా నడిపించింది. నువ్వు బైబిల్ను ఫాలో అయితే నీ జీవితం లోకంలో ధన్యం అయిపోతుంది. దేవుడు నడిపిస్తాడు. అందుకే కాదు అంటాడు, యెహోవా నా కాపరి నాకు ఏమీ కలగదు. అనుభవించి చూస్తే తెలుస్తుంది ఏదైనా. ఎప్పుడు ఎరపలేని ఎక్కడో ఎక్కితే అబ్బా ఇంత పెద్ద ఉన్నదో అంటాడు కిందికి. కిందని చూసే వాడు ఎక్కువచ్చి దిగొచ్చినాక మామూలుగానే అంటాడు. అవునా? క్రీస్తులో ఉంటే నీకు తెలిసిపోతుంది ఏదైనా. నువ్వు క్రీస్తుని తెలియనప్పుడు యేసుప్రభు నీకు అభిప్రాయం ఇస్తాడు. యేసుప్రభు నువ్వు నమ్మనప్పుడు ఇది పరమాత్మ అనుకుంటావు. యేసుప్రభును నువ్వు నీ హృదయంలో చేసుకున్నప్పుడు నీకు ఇది ఒక రకమైన భావన వస్తుంది. కానీ క్రీస్తు నమ్మినప్పుడు ఇంత మంచి దేవుడు అని తెలుసుకుంటావు. ఇక్కడ తూర్పు దేశం జ్ఞానం యేసుప్రభు దగ్గరికి చుక్క ద్వారా నక్షత్రం ద్వారా నడిపింపబడ్డారు. అయితే తల్లి అయిన మరియు ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి చూడండి, ఇక్కడ వీళ్ళు తెరిచిండు, తమ పెట్టెలు తెరిచిండు. అవునా? యేసుప్రభుని చూసిండు, మరియను యోసేపును చూసి జ్ఞానం చేసిన పని తమ పెట్టెలు తెరిచి బంగారం సామ్రాన్ని పూర్వమైనకు సమర్పించింది. ఇప్పుడు నీ హృదయం అనే తలుపులు తెరిచి నువ్వు యేసు ప్రభువును నీ సొంత రక్షకునిగా నువ్వు అంగీకరిస్తే నువ్వు రక్షింపబడతావని వాక్యం సెలవిస్తుంది. అవును, నీ తలుపు తెరువు. నువ్వు కులం వైద్యులకు, జనం వైద్యులకు, లోకం వైద్యులకు, ఆచార వైద్యులకు, ప్రభు వైద్యులు, వాక్యం వైద్యులు, దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? జ్ఞానులు అయితే వాళ్ళ జ్ఞానమే ఉన్నది. జ్ఞానం ఉన్నది కాబట్టి వాళ్ళను జ్ఞానం వల్పించారు. బుద్ధిహీన అంటారు, తాగిపోతుంది అంటారు. అవునా? తిట్టిపోతున్నాం, తిట్టిపోతా అంటారు. అంటే వీళ్ళు జ్ఞానులు కాబట్టి దేవుని కనుగొన్నారు. నువ్వెప్పుడు కనుగొంటావు బ్రదర్? నీకు ఒకడు సర్వలోకాలను సంపాదించుకుని దాని ప్రాణం పోగొట్టుకుంటే ప్రయోజనం ఏంటి? చెప్పండి, మీరే చెప్పండి. ఆస్తి ఉన్నది, అంతస్తు ఉన్నది, పొలాలు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ నిజమైన దేవుడు ఏం జీవితం లేస్తారు. దేవుని కనుగొను, నీ హృదయం విప్పు. ఇదిగో నేను హృదయం అనే తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని నన్ను చేసుకుని అతనితో కలిసి నేను భోజనం చేస్తానంట. దేవుడే నీతో ఉంటానన్నాక జీవిత యాత్రలో భయం ఎందుకు? ప్రభుతో కలిసి ప్రభుని నమ్ముకొని ఒక విశ్వాసిగా జీవించు. వారు తమ పెట్టెలు విప్పి బంగారం సామ్రాన్ని గౌరవాన్ని సమర్పించి మరి ప్రభును వారు సాగిలపడిన భక్తులు ప్రభును ఆరాధించినప్పుడు నీకు నేను బంగారం ఇవ్వమంటలేదు, సామ్రాన్ని ఇవ్వమంటలేదు, గౌరవం ఇవ్వమంటలేదు. విరిగిన నలిగిన నీ హృదయం రోగపు నీ హృదయాన్ని దేవుడికి సమర్పించు. దేవా నాతో కలిసి ముందు నాలో నీవు జీవించు అని ప్రార్థించండి. ప్రభు ఖచ్చితంగా మేము ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు వీళ్ళు పెట్టెలు పెట్టింది. బుద్ధి లేని వాళ్ళకేమో తలుపులు వేయబడ్డాయి, వీళ్ళేమో పెట్టెలు తెచ్చి ప్రభును చేర్చుకున్నారు. ఇంకొకటి కూడా నేను మీకు జ్ఞాపకం ఇస్తాను. లూకాసు వార్త దగ్గరండి, షార్ట్గా చెప్పేస్తున్నాను. లూకాసు వార్త 2వ అధ్యాయం 19 చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయం 19. అయితే మరియా ఈ మాటలన్నీ తన హృదయంలో తలుసుకొనుచు తన హృదయంలో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. ఈ మాటలు నేను చెప్పే మాటలు మీ హృదయంలో ఉండాలి, చెవులాగా కాదు. యేసు ప్రభు కొరకు నేను నా తలుపులు నా హృదయం తెరిచి ఉండాలి. ప్రభు నా దగ్గరకు వచ్చి కలిసిపోయిన మాట నీకు తెలుసుంటే ఈ మాటలన్నీ నీ హృదయంలో ఉండాలి. హృదయంలో ఉన్నప్పుడు దిగులు ఉండదు, భయం ఉండదు, సైతాను శోధన ఉండదు.
చెడ్డ తలంపులు, చెడు చేయలేము అసలు. పెట్టుకోండి, చెడు తలంపులే రావు. నీ హృదయం నెమ్మది ఉంటుంది, హాయి ఉంటుంది. ఈ కొద్ది కాలం యాత్రలో ఎప్పటికీ టెన్షన్, నిద్ర పట్టదు కొంతమందికి. ఎప్పటికీ దురాలోచనలే ఎవరికి ఉంటాయండి? ఇదంతా దేవుని ఎరగని వారికి, బుద్ధి లేని వారికి, దేవుని తెలుసుకుని వారికి ఉంటాయి. కానీ దేవుని మాటలన్నీ మరియ ఎక్కడ దాచుకున్నది? హృదయంలో భద్రం చేసుకున్నది. నా కుమారుడా, హృదయం అనే పలక మీద ఈ మాటలు దాచుకొని సొలొమోను భక్తుడు సెలవిస్తాడు. క్రైస్తవులు మనం చెప్పవచ్చున్న, పిలువవచ్చున్న మనం దేవుని వాక్యం ఈ హృదయం అనే పలక మీద చట్టం రాసుకుంటే, దాచుకుంటే నీ జీవితం ధన్యమైపోదా? పరలోకంలో నీకు స్థానం దొరకదా? అందుకే ఒకవేళ నువ్వు రాసుకోలేదేమో, దాచుకోలేదేమో, అందుకే ఈరోజు దయచేసి హృదయం అనే తలుపులు తెరవండి. క్రీస్తు కొరకు. క్రీస్తు నీ హృదయంలో వస్తాడు. యేసు ప్రభు నీలో ఉంటాడు. నేను చెప్తున్నా, నేను అనుభవించి చెప్తున్నా. క్రీస్తు నీ హృదయంలో నీ రక్షకునిగా అంగీకరించు. అప్పుడు నీవు నా కొన్నేళ్ళు తీసుకో. తన ఇంటి వారందరితో కూడా ప్రభు నన్ను వ్యాప్సం పొందిండు. అవునా? ఆయన ఒక ఆఫీసర్. కొన్నేళ్ళు ఒక ఆఫీసర్. ఎక్కువ డబ్బులు ఎక్కువ ఉన్నాయా? డబ్బులున్నాక దేవుడు ఉండదా? ఉండాలి. డబ్బులున్నా కూడా దేవుడు అవసరమే కదా. ఆయన కొన్నేళ్ళు గురించి చూసుకుంటే అపోస్తలుల కార్యాలు 10లో తన ఇంటి వారందరితో కూడా వాళ్ళు బ్యాప్టిజం పొందిండు. ఆయన ఆఫీసర్ అయిన ప్రభువు చేర్చుకున్నాడు. తన హృదయాన్ని విప్పిండు, తెరిచేండు, ప్రభువు చేర్చుకున్నాడు. ఆయన ప్రార్థన విన్నాడు. క్రైస్తవులు మనం చెప్పుకుంటాం, ప్రార్థన చేయం. వింటున్నా? క్రైస్తవ దేవుడు మీరు మచ్చదేకండి. దేవుని బిడ్డలను మీరు పిలువబడాలి అంటే వాక్యానుసారంగా ప్రవర్తించాలి. నొప్పు రావాలా క్రైస్తవ జీవితం? మాటల్లో, క్రియల్లో, చూపుల్లో, చేతుల్లో ఇతరులకు మాదిరిగా సాక్షిగా మనం బ్రతకాలి. అందుకే దయచేసి మీరు క్రీస్తు బిడ్డలుగా ఎదగాలి అంటే క్రీస్తు హృదయంలో ప్రవేశించాలి అంటే మీ హృదయ తలంపులు అన్ని ఆయనకు అనుకూలంగా ఉండాలి. అందుకే మీ హృదయ తలంపులు తెరుచుకొని ప్రభుని పిలుచుకోండి. ఇప్పుడు జ్ఞానులు తెరిచిండు, బుద్ధి గలవారు తెరిచిండు. కానీ బుద్ధి లేని వారికి అయితే ముయ్యబడ్డది. మరియా దేవుని వాక్యం, దేవుని మాటలని హృదయంలో భద్రం చేసుకున్నది. ఇప్పుడు ఈ హృదయంలో ఉన్నది దేవుని మాటలా, దేవుని వాక్యమా, ఏంటిది? మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. సాయంత్రం ఆమెను తాగాలనే అలవాటు, తిట్టాలనే అలవాటు, ఇవన్నీ క్రైస్తవులకు కలయని వాక్యమే మనకు నేర్పిస్తుంది. ఇంకొకటి కూడా నేను దయచేసి మీకు జ్ఞాపకం చేస్తున్నా. చూడండి, లూకా సువార్త 3వ అధ్యాయం 8 నుంచి చూడండి. చదవండి. లూకా సువార్త 3వ అధ్యాయం 8వ వచనం. మారు మనస్సునకు తగిన ఫలములు ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు అనుకొని మొదలు పెట్టుకోనవద్దు. చూడండి, మీరు కొంతమంది ఆడుకుంటారు, ఏమే క్రైస్తవులు, మేము విడిపోతాం, మేము ఇరవైనా క్రైస్తవులు. అవును, ఏరుదైన జీవితం జీవించాలి. ఎవరైనా యూదైస్కెళ్ళి దాని పేరు పెట్టుకుంటాడా? ఎందుకు? వాడు యేసుప్రభువును అప్పగించిన వాడు బరబ్బాను పేరు పెట్టుకుంటాడా? వాడు బతికుంటుందా? మీరు మంచి పేరు పెట్టుకున్నప్పుడు, బైబిల్ పేరు పెట్టుకున్నప్పుడు, క్రీస్తు బిడ్డలని మీరు ఎంచబడినప్పుడు మరి వాక్యానుసారంగా ప్రవర్తించాల్సిన వాళ్ళమై ఉంటున్నాం మనం. కానీ పేర్లు చక్కగా పెట్టుకొని అప్పుడు జీవితంలో జీవిస్తే దేవుడు ఒప్పుకోడు. అందుకే మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి. ఆ చింత చెట్టు కాయ పుల్లగానే ఉంటుంది, ద్రాక్ష చెట్టు పండ్లు టేస్ట్ ఉంటాయి, తీయగా ఉంటాయి. మీరు మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి. మీకు ఫలాలు తెలుసు కదా, 5:22 గమనించి చూడండి. అలా 9 ఫలాలు ఉంటాయి. ఆ ఫలాలు మీలో నుంచి రావాలి. ఇక్కడ ఏ చెట్టు అయితే చక్కటి ఫలాలు ఫలించదో గొడ్డలి చెట్టు మొదటనే ఉన్నది, అది కొట్టి అగ్నిలో వేయబడుతుంది అని రాయబడి ఉన్నది. పాట చెప్తున్నా. అయితే ఈ మాటలు విన్న సుంకర్ ఏం చేసిండు? 12వ వచనం చదువు 3లో. సుంకర్లను బాప్తిజం పొందవచ్చి. చూడండి, ఈ సుంకర్లు హృదయాన్ని విప్పిళ్ళు, కనులు చేసిండు. అమ్మో, ఇలాంటి నరకం ఉందా?
ఇంకా ముందు ముందు ఇది ఉందా? సుంకరులు అంటే సుంకం వసూలు చేసేవారు, ట్యాక్స్ కలెక్టర్స్. వాళ్ళు వచ్చి అయ్యా మేము కూడా ప్రభుని అనుకుంటాం అని సుంకరు హృదయాలు వీరికి వ్యాపించడం ప్రభు నామంలో వాళ్ళు పొందినట్లు మనం చూస్తున్నాం. ఇప్పుడు గుడికి వస్తావు చెల్లి, గుడికి వస్తావు బ్రదర్, నువ్వు వ్యాపించడంతో తప్పు చేస్తావు, ఎవరు హెచ్చరిస్తలేడా? నీ పలాలు ఎక్కడ చెప్తుంటారు? ఇంకా ప్రభు వాక్యాన్ని బట్టి నేను మీతో హెచ్చరించేది ఏంటంటే, ఇంకా ఈ సంవత్సరమైన ఉండని ప్రభు, లేకపోతే నెక్స్ట్ ఇయర్ మంచి ఫలాలు పండకపోతే దీన్ని కొట్టి అది తీసేస్తా, ఈ స్థలం అంతా వేస్ట్ అయిపోతుంది. ఈ ఒక్క సంవత్సరం నుంచి నాయన ఎరువు వేస్తా, నీళ్ళు పెడతా, దాని చుట్టూ కందగందిస్తానని మీ పక్షంగా ప్రభు దగ్గర నేను విజ్ఞాపన చేస్తున్నా. సుంకర్లు అయితే వచ్చి మరి వాళ్ళు బ్యాప్టిజం పొందుతున్నారు. అదే 14 వచనం చూడండి. సైనికులను మేమేమి చేయవాలని అతను, సైనికులు కూడా దేవుని వాక్యం విన్నారు. సైనికులు వచ్చిండ్రు, వచ్చి సోల్జర్స్ ఆర్మీ సైనికులు వచ్చి ఏమంటారు? మేము ఏం చేయాలి? యేసుప్రభు నమ్మాలంటే మా హృదయాలు విప్పుకున్నాం, దేవుని వాక్యం విన్నాం, మేము ఏం చేయాలి అని అడుగుతున్నారు. అయితే ఏమంటున్నారు? అందుకతడు ఎవరిని బాధ పెట్టక, చూడండి సైనికులకు చెప్తాడు, మీరు సైనికులు కదా, పోలీస్ ఆఫీసర్లు కదా, పోలీసులు దాదాపుగా అప్పటి కాలంలో కూడా లంచాలు తీసుకున్నట్టున్నది. అవునా? ఏం చెప్తుంది? ఎవరిని బాధ పెట్టక, ఎవరి మీదను అపనింద వేయక, మీ జీతంలో తృప్తి పొందుట, మీ జీతంతోనే తృప్తి పొంది బ్రతికి మీరు ప్రభువుని తెలుసుకోండి. అంటే అన్యాయము, అక్రమము, బెదిరించి ఇట్లా చేయొద్దు అని వాక్యం మనకు నేర్పిస్తుంది. సైనికులకు, పోలీస్ ఆఫీసర్లకు. అందుకే ఎవరైనా ప్రభుని తెలుసుకోండి, ప్రభు వాక్యాన్ని మీ తలుపులు, హృదయం అనే తలుపులు తెరవండి, ప్రభుని చేర్చుకోండి. లేకపోతే పరలోకానికి మీరు వారసులు కారని వాక్యం బట్టి నేను హెచ్చరిస్తున్నా. మీ హృదయం తలంపులు, మీ హృదయ తలుపులు తెరవండి, ప్రభుని చేర్చుకోండి. సుంకర్లు, ట్యాక్స్ కలెక్టర్స్ ప్రభుని తెలుసుకున్నారు, సైనికులు తెలుసుకున్నారు. ఇంకా 15వ వచనం చూడండి. ప్రజలు కనిపెట్టుచు ఇతడు క్రీస్తై ఉండును, అనేక మంది ప్రజలు కూడా కనిపెట్టి ఈయన క్రీస్తు కావచ్చు అని అనేకులు వచ్చి బ్యాప్టిజం పొందినట్లు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. నా ప్రియ దేవుని బిడ్డలారా, మీ హృదయం తలుపులు తెలుసుకోండి, ప్రభువుని తెలుసుకోండి. ఎవ్వరు మీకు ఏమయ్యారు? ఎవ్వరు నేను ఏ స్టేజ్ లో ఎక్కడున్నా నీ హృదయంలో దేవుడిని చేర్చుకుంటే, ప్రభువును చేర్చుకుంటే, ఇదిగో నేను హృదయం అనే తలుపు వద్ద నిల్చుని తట్టుచున్నాను. ఎవరైతే నా స్వరం విని తలుపు తీస్తేనే నా పని యొద్దకు వస్తాడన్న దేవుడు నీ యొద్దకు రావడానికి సిద్ధంగా ఉంటుండు. ఇది కులం, మతం, జాతి భేదం కాదు. యేసు ప్రభు స్వరం విని ఆయన సొంత రక్షకునిగా నువ్వు అంగీకరించినప్పుడు దేవుని హృదయంలో ఉంటాడు. నీకు కావలసిన నెమ్మది, మంచి ఆరోగ్యం, ఆయుష్, క్షేమం, నెమ్మది ఈ లోకంలో దొరుకుతుంది. ఇంత మంచి శాశ్వతమైన దేవుని దయచేసి మర్చిపోకండి. అందుకే క్రీస్తు కొరకు మీ హృదయాలు తెరిచి ఆయనను వెల్కమ్ చేసి మీ హృదయంలోకి ఆహ్వానించండి. ఇప్పుడు ఎంతమంది తెచ్చిండ్రు? జ్ఞానులు తమ పెట్టెలు పెట్టి ప్రభును ఆరాధించిండు. బుద్ధి లేని కన్యకలైతే తలుపు వాళ్ళకు వేయబడ్డది, బుద్ధి గలవారైతే తలుపు తెచ్చుకొని ప్రభుని ఎదుర్కొన్నారు. ఇంకా మరి అయితే ఈ దేవుని మాటలన్నీ హృదయం తెరిచి దేవుని వాక్యంతో నింపబడ్డది. మరి నీ హృదయం ఎప్పుడు తెలుసుకుంటావు? నీకు ఎవరు చెప్తలేరా? ఏసే దేవుడు ఈ లోకానికి రావాల్సి ఉన్నది. ఇంకా నీ కాలం, సమయం, దినాలని, క్షణాలని దొరికిపోతున్నాయి. ప్రభు కొరకు జీవించు, ప్రభును సేవించు, ప్రభును ఆరాధించు, ప్రభును ప్రార్థించి మీరు ఈ లోకంలో ఆశీర్వదింపబడండి. ఇంకా నేను స్టార్ట్ అవుతాను చెప్పేస్తా. లూకాసు వార్త 19వ అధ్యాయంలో చూసుకుంటే 19వ అధ్యాయం 5వ వచనంలో ఏం రాయబడిందో చూడండి. లేఖనాలు గమనించండి దయచేసి. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి చెక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా. చూడండి, జక్కయ్య అనే ఒక వ్యక్తి చాలా పుట్టివాడు. ఈయన ట్యాక్స్ కలెక్టర్. యేసుప్రభుని చూడాలని ఆశ ఉన్నది. యేసుప్రభు దగ్గర పోతే అనేక రోగాలు, దయ్యాలు అన్ని పోతున్నాయి. ఆయన ఎప్పుడు చూడాలి. పుట్టాడు కాబట్టి గుంపులో వెళ్ళకపోయినా మనం పుట్టుకున్న వాళ్ళను పుట్టిని రానియం కదా ఎక్కువ. అట్లా ఆ సమయంలో ఈయనకు ఒక అధికారం పెద్దగా ఉన్నది. చాలా మందికి కులం బాగానే ఉంటుంది. పెద్ద కులం ఎక్కడ యేసుప్రభు లేడు జీవితం.
ఇక్కడ ధనవంతుడే, ట్యాక్స్ కలెక్టర్, కానీ యేసు ప్రభు చూస్తే సామర్థ్యం లేదు ఈయన లోపల. అయితే ఈయనకు ఒక ఆలోచన వచ్చింది, పుట్టెడు బుద్ధులు కదా, ఇదేతో వస్తాడు కదా, నేను చక్కగా మీ చెట్టుకి పైనుంచి కిందికి చూస్తా, అప్పుడు యేసు ప్రభు నాకు కనబడతాడు అనుకున్నాడు. అయితే అలాగే చేసిండు. నువ్వు క్రీస్తుని చూడడానికి, క్రీస్తుని కనుగొనాలి అనడానికి అతను కన్ను తెచ్చిండు. ఎందుకు? నేను యేసు ప్రభుని ఎలాగైనా చూడాలని ఆశ ఉన్నది. నువ్వు లోకం వైద్యులకు, కులం వైద్యులకు, జనం వైద్యులకు, మతం వైద్యులకు క్రీస్తుని చూడడానికి నువ్వు హృదయాలు ఆయన తెరిచి నేను ఏసేం చూడాలని చెట్టెక్కిండు. ఆ చెట్టెక్కి ఆ కింద చూస్తుంటే ఆ చోటికి వచ్చి అని రాయబడ్డది. చదువు. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, చూడండి, నువ్వే చోటులో దేవుడికి తెలుసు. యెహోవా కన్నులు ప్రతి స్థలంలో ఉండను, మంచి వారిని చెడ్డవారిని చూస్తూ ఉంటాయి. నేను చూసే పని, నేను చేసే పని మూడో కన్ను తెలియదని అనుకోవచ్చు. దేవుడికి బాగా తెలుసు. సూర్యుని ఎవరు వేసిండు, చంద్రుని ఎవరు వేసిండు, లోకాన్ని ఎవరు వేసిండు, ఏ మానవుడు చేసిండు, ఏ మంత్రులు చేసిండు అని నేను అడుగుతున్నా. దేవుడు చేసిండు. ఆ దేవుడు ఆయన కన్నులు ప్రతి స్థలం మీద ఉంటాయి. అందుకే పాపం చేయొద్దు, తప్పు చేయొద్దు, క్రీస్తుని హృదయ రక్షకుని అంగీకరించు. అప్పుడు నీ బాధ, నీ సమస్య ఏదున్నా తొలగిపోతాడు. అంతే. నేను అనుభవించి చెప్తున్నా, నేను ప్రభుత్వం నుండి చెప్తున్నా. అయితే ఆ చోటుకి చెట్టే అనుకున్నాను, నన్ను చూస్తాడా అనుకున్నాను. కానీ అదే చోటుకి వచ్చి యేసు కన్నులెత్తి చూచి ఏమంటాడు? జక్కయ్య, ఈ పేరు తెలిసిందా ప్రభుకు? అవును, నువ్వు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఇటే నెమ్మకరు, ఇటే నెమ్మకరు నీకు తెలుసా? ఇప్పుడు కూడా తెలుసా? నీ కన్నులు, నీ పండ్లు నీకు ఎంత సృష్టించాడు. సృష్టికర్తలు మనిషి చెల్లులు సృష్టిని పూజిస్తున్నాడు. దేవుని తెలుసుకో. ఇప్పుడు నీ హృదయం అనే తలుపు తెలిసి క్రీస్తుని నీ హృదయంలో చేర్చుకో. హృదయం అనే తలుపులతో ప్రభు నిల్చుని ఇలా కట్టుచున్నాడు. నీ ఇంటికి, నీ హృదయం దగ్గరకు వస్తాడు. మరియు హృదయాన్ని తెరిచినప్పుడు దేవుని వాక్యంతో నింపుకున్నది. నీవు దేవుని వాక్యంతో నింపుకోవాలి. నీ జీవితంలో ప్రార్థన, వాక్యం, విశ్వాసం గట్టిగా ఉండాలి దేవుని లోపల. అప్పుడు ఎన్ని కష్టాలు, శ్రమలు వచ్చినా స్థిరంగా ప్రభు కొరకు నిల్చుండగలుగుతారు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ చుట్టూకు వచ్చి దిగు. నేను ఎక్కడికి వస్తున్నా? నేను నీ ఇంటికి వస్తున్నా. విలువైన ఇల్లు మనవల్లు యేసయ్య రాకముతో కొనెను. విలువైన ఇల్లు యేసయ్య రాకముతో కొనెను. నేను మీకు ఒకటి చెప్తాను. ఈ ఇంట్లో యేసు ప్రభు ఉండడానికి సిద్ధపడుతున్నాను. జక్కయ్య, నీ ఇంటికి వస్తున్నాను, దిగు, తొందరగా దిగుమన్నప్పుడు ఆయన పేరు పెట్టి పిలిచిండు. ఆయనకి చూడాలని ఆశ ఉన్నది. ఆయన ద్వారం తెలుసుకున్నాడు. నేను ఏసయ్యని చూడాలనే తపన. ఏసయ్యని నువ్వు నమ్ముకో బ్రదర్. ఏ దేవుడిని కూడా నువ్వు సమీపించాడు. అందరికంటే అన్ని విషయంలో నిజంగా దేవుని ఆరాధిస్తే ఉన్నత స్థాయిలో దేవుడు ఉంచుతాడు. నీ ఇంటికి వస్తున్న బాగానే ప్రభుని తొందరగా తెచ్చుకొని ఆయన ఒకటి చెప్పాడు, ప్రభువా నువ్వు ఇంత మంచి దేవుడు అని నాకు తెలియదు. నేను అన్యాయంగా ఎవరి యొక్క ఏదైనా తీసుకుంటే నాకంతా కనిపిస్తాను. నా వద్దు ప్రభువా. దేవుడిని నీ లోపల ఉన్నప్పుడు తప్పు చెయ్యవు. దేవుడు లేనప్పుడే, దేవుడిని నచ్చినప్పుడే, వాక్యాన్ని నచ్చినప్పుడే, ప్రార్థన చేయనప్పుడే నీ లోపల తిట్లు, నీ లోపల తాగులు, నీ లోపల చెడు అలవాట్లు ఇవన్నీ హృదయంలో ఉంటాయి. ఇవన్నీ ఎక్కడ ఉంటాయి అనుకుంటాను? మనుషులు హృదయంలో ఉంటాయి. ఎప్పుడైతే క్రీస్తును నీ హృదయంలో చేర్చుకుంటే, ప్రభు నీతో ఉంటే, ప్రభు నీతో కలిసి భోజనం చేస్తే నీ జీవితం సస్యశ్యామలం అయిపోతుంది. కాబట్టి నేను ఇప్పుడు జక్కయ్య గురించి చెప్పిన, సుగర్ గురించి చెప్పిన, సైకుల గురించి చెప్పిన, ప్రజల గురించి చెప్పిన, మరియ గురించి చెప్పిన, బుద్ధి గలవారిని, బుద్ధి లేని వారి గురించి చెప్పిన, జ్ఞానుల గురించి చెప్పిన, లాస్ట్ ఒక ధనవంతుని చెప్పి నేను ముగిస్తాను. అదే లూకాసు వార్త 16:20 చూడండి. లూకాసు వార్త 16:20. లాజరు అని ఒక దరిద్రుడుండెను. వాడు కురుపులతో నిండినవాడై ధనవంతుని ఇంట వాకిట పడియుండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకులు తెచ్చుకుని కోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను.
ధనవంతుడు ఒకడు ఉండెను. ఉమ్. అతడు బంగారం బట్టలను సన్నపు నారవస్త్రములు ధరించుకొని ప్రతిదినం బహుగా సుఖపడు. 20వ వచనం నుంచి చదివితే మరి ఒకసారి గమనించండి. లాజరు అనే ఒక దరిద్రుడు ఉండెను. వాడు తుర్పులతో నిండిన వాడై గాని ధనవంతుని ఇంట వాకిట పడి ఉంది. ఆ ధనవంతుడి ఇంటికి పోతే వాని ఇంటి దగ్గర రొట్టె ముక్కలే పడుతాను, దేవుడు లేడు. దేవుని ఇంటికి వచ్చినప్పుడు నేను చూస్తే నువ్వు ధనవంతుడివే కావచ్చు, క్రీస్తుని దగ్గర లేకుంటే ఏం లాభం? ఈ ధనవంతుడి ఇంటి దగ్గర చూసినప్పుడు, ఆ ఇంటి ముందు చూసినప్పుడు రొట్టె ముక్కలు తిని పడేసినే ఉన్నాయి, కానీ ఆ పేద లాగా లేకపోతేనే పరలోకానికి వెళ్ళిపోయాడు. నువ్వు ధనవంతుడు అని పేరున్నది, ఆస్తిపరుడు అని ఉన్నది, ఆ పెద్ద కులం అని ఉన్నది, లేదా అన్ని బాగానే ఉన్నాయి. క్రీస్తులు నీ ఎద్దకు వచ్చినప్పుడు ప్రభుని దగ్గర లేకపోతే ఏం లాభం బ్రదర్? అందుకే నేను మీకు చెప్తున్నా, ఈ ధనవంతుడు కూడా చనిపోయాడు, పాత పెట్టబడ్డాడు. ఆ పేద లాజరు కూడా చనిపోయాడు, పాత పెట్టబడ్డాడు. వీళ్ళిద్దరు పాత పెట్టబడ్డప్పుడు లాజరు హాయిగా మరి అబ్రాహాము ఆనుకుంటున్నాడు. ఇదే ఈయన అయితే ధనవంతుడైతే యాతన పడుతున్నప్పుడు యుగాయుగములు కాల్చున్నట్టు మనకు లేఖనాలు సెలవిస్తుంది. అందుకే నువ్వు నరకం పాలు రాకముందు దేవుని తెలుసుకో. ఈ లోకం కారణం ఆ శ్రద్ధ కూడా గతించిపోతుంది. ఎవరు రారు నీకు. చచ్చిపోయినప్పుడు ఊరు బయట దాకా వచ్చి నేను రాడనంపి వాళ్ళు ఛాయగా మళ్ళా పడుకుంటారు. అవునా? రాగి తిని పడుకుంటారు. చచ్చిపోయినప్పుడు నా తెలుపుకుంటారా? ఈ ధనవంతుడు కూడా చనిపోయి పారిపెట్టబడ్డాడు, గంభీరంగా పారిపెట్టిండు. అదే పేదవాడిని లాజరును ఎవరో తీసుకొని అక్కడ పారిపెట్టిండు. ఇద్దరు శవమైనా కులిపోయి మట్టిగా మారాలి. నువ్వు మట్టిగా మారకముందే మహిమ గల మహోన్నతుడైన దేవుని తెలుసుకొని హృదయాన్ని విప్పి తెరిచి నీ హృదయ తలుపులు తెరిచి ప్రభువు చేర్చుకొని ఆయన నీ రక్షకుని అంగీకరించి లోకంలో ఆశీర్వదింపబడాలి. దేవుని వాక్య భాగంలో మీ వినికిడిలో ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రార్థిస్తున్నాం. జీవం కలిగిన మా తండ్రి, మీ పాదములకు స్తోత్రం. ఈరోజు మీ ప్రేమతో మీరు మాట్లాడిన విధానం పెట్టుకోవడం, మా హృదయాన్ని విప్పి మిమ్మల్ని తెలుసుకునేటువంటి వాక్యం మాకు ఇస్తున్నారు. స్తోత్రం దేవా. మీ బిడ్డలతో మీరు మాట్లాడారు. శూద్రులు, పాపులు, సైనికులు, ధనవంతులు అందరూ కూడా తమ హృదయాన్ని విప్పి మిమ్మల్ని చేర్చుకొని మరి ఆరాధించే వాక్యం చేయాలి. ఈ రోజు ప్రభావ నీ వాక్యాన్ని మించిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని ప్రభావ వారి హృదయంలో మరేలాగా మీ వాక్యం భద్రం చేసుకుని వాక్యం చేయమని ఏస్తున్నాము, ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.